డిమాండ్ చేసేది ఎన్నికల కమిషన్ని మూడు. ఒకటి, ఇంత స్పష్టంగా ఆధారాలతో సహా మీ మొహాన కొట్టి నిన్న మేము అడిగాం, యాక్షన్ తీసుకోండి అని అడిగి 24 గంటలైంది. ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు, స్పందన లేదు. ఒక్క కనీసం మాకు ప్రతిస్పందన కూడా ఇవ్వలేదు, ఏం చేస్తామో కూడా చెప్పలేదు. ఎలక్షన్లకు వైపు నామినేషన్లు స్టార్ట్ అయిపోయినాయి. రెండవది, మేము అడుగుతున్నాం థరోగా ఇన్వెస్టిగేషన్ చేయండి అని అడిగాం, ఇప్పటిదాకా స్పందన లేదు. అట్లాగే మేము అడిగింది, ఎవరైతే అధికారులు కుమ్మక్కై ఈ రకమైన అరాచకాలకు తెరలేపారో వారిని శిక్షించండి అని అడిగాం. మూడవది మేము అడిగింది, ఆ ఓట్లు దొంగ ఓట్లన్నీ తీసేయండి, ఇది తప్పు. అభ్యర్థి సొంత తమ్ముడికే 3 ఓట్లు ఉంటే ఇదేమెన్నిక, ఇదెక్కడెన్నిక అని చెప్పి అడుగుతున్నాము. న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నాము. మరి మాకైతే ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదు, ఎందుకంటే వాళ్ళు బీజేపీతో కొల్లుడై, కాంగ్రెస్తో ఎక్కడ అధికారంలో ఉంటే వాళ్ళతో కొల్లుడై పనిచేసే సంస్థ. కాబట్టి మరి ఇంకా గత్యంతరం లేదంటే కోర్టుకు పోతాం, రేపు కోర్టులో కూడా పోరాటం చేస్తాం. ఇన్ని ఆధారాలు ఉన్నాయి, స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రజల ముందు పెడుతున్నాం, మీడియా ముందు పెడుతున్నాం. మీరు కూడా ఆలోచించాలని కోరుతున్నాం. ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నాం.